మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లు తుమ్మిడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి. పోకిరి అతిథి లాంటి మాస్ మూవీస్ తర్వాత గుంటూరు కారం అదే రేంజ్ లో మహేష్ బాబు ఇరగదీశారని ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. అయితే ఎక్కడ చూసినా సరే ఒకటే డైలాగ్ వినిపిస్తుంది, అదే గుంటూరు కారంలో వచ్చినటువంటి కుర్చీని మడత పెడితే. మరి మహేష్ బాబు గారు నిజంగా ఈ మూవీని మడత పెట్టారా లేదా? ఆల్రెడీ మూవీస్ థియేటర్స్ అన్నింటిలో కూడా మూవీ రిలీజ్ అయిపోయింది. ఫ్యాన్స్ అయితే గుంటూరు గారు ట్రైలర్ వేస్తూ దాంతో పాటు వింటేజ్ మహేష్ బాబు యొక్క పాటలు కూడా వీళ్ళు బేబత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి మూవీలో హైలైట్స్ ఏంటి, అసలు ఫ్యాన్స్ గానీ ఆడియన్స్ గానీ ఎలా రియాక్ట్ అయ్యారు ఈ మూవీకి సంబంధించి మనం తెలుసుకుందాం. గుంటూరు గారంలో మహేష్ బాబు గారు యాక్టింగ్ ఎలా ఉందండి? ఒక్కసారి చెప్పాలంటే బాబు క్లాసికల్ గా వస్తేనే మాసు, అలాంటి మాస్ లోకే వస్తా ఆయన అంటే ప్రాణం అండి, ఆయన అంటే అమ్మనిస్తుంది, అవసరం అయితే ప్రాణం ఇస్తాం. జై బాబు. కష్టం అయితే 1 మాసం. ఇప్పటి వరకు బాబుకి డాన్స్ రాదు అన్నలు నోరు మూసుకుని సైడ్ అయిపోతారు. జిందాబాద్ సూపర్ స్టార్ మహేష్ బాబు. బాబు ఇప్పుడు బాబు ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అని అన్నారు. అవన్నీ పక్కన పెట్టి నోట్లో బీడీ పెట్టి రికార్డ్స్ అన్ని తొలగొట్టేసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కూర్చుని మడత పెట్టి ఎంటర్టైన్మెంట్ పిక్చర్ ఫ్యామిలీతో కూడా అందరు రావచ్చు. సూపర్ హిట్ సినిమా మొత్తానికి ఫుల్ పర్ఫార్మెన్స్ బాగుంది. కానీ ఒకటే, ప్రజలందరూ నా ఓల్ అని చెప్పిన మహేష్ బాబు గారికి జై హింద్. చెప్పాలంటే బాబు 2 సంవత్సరాల బట్టి ఇంత కష్టపడ్డాడు. ఇంత త్రివిక్రమ్ బాబు కలిపి బాబు ఇంత కష్టపడ్డాడు. మహేష్ బాబుకి ఇంత క్లాస్ వచ్చింది. 2 సంవత్సరాల బట్టి ఇంత కష్టపడ్డారు. సూపర్ మహేష్ బాబు. చిన్నప్పుడు సినిమా మహేష్ బాబు ఎనర్జీ వేరే లెవెల్. డాన్స్ లో ఎవడు కట్టి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా. అదే గుంటూరు కారం. అట్లాంటి మూవీస్ లో మహేష్ బాబు గారు మాస్ యాంగిల్ చూసాము. బట్ ఈ మధ్య వచ్చే మూవీస్ అన్నింటిలో కూడా చాలా క్లాస్ గా ఉండేవారు కదా. ఈ మూవీలో గుంటూరు స్లాంగ్ లో మాట్లాడారు. ఆ మాస్ అంటే నడకలో గానీ ఆ స్టైల్ ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా బాగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ రాజమౌళితో సినిమా కాబట్టి చాలా సంవత్సరాలు పడుతుంది, 4 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఈ సంక్రాంతికి మా బాబు అమ్మ మోగులైపోయాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి చెప్తున్నాను, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. మహేష్ బాబు యాక్టింగ్ వేరే లెవెల్. అంతే 3500 గుండె ఆపరేషన్ కాదు ఇంకెన్నైనా చేయిస్తాడు. మూవీ సూపర్ హిట్. ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, అన్ని ఓవరాల్ సినిమా బాగుంది. ట్రోలింగ్ ఎన్నైనా చేసుకోండి, బాబు బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇది ఫిక్స్. సినిమా చాలా చాలా బాగుంది. క్లాస్ గా అంటే మాస్ గా ఎక్కడ ఏది కావాలో అది ఇచ్చాడు బాబు. బాబు అంటే బాబే, ఏది కావాలంటే అది ఇచ్చాడు. చాలా బాగుంది. నెక్స్ట్ మా అమ్మ సెంటిమెంట్ కూడా రమ్యకృష్ణ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రకాష్ రాజు గారు, రమ్యకృష్ణ గారు, మహేష్ బాబు గారు. శ్రీలీల డాన్స్ అయితే ఇరగా తీస్తుంది, నెక్స్ట్ లెవెల్. శ్రీలీలతో పోటీ పడి మరీ చేశాడు మహేష్ బాబు. అంత బాగా చేశాడు మహేష్ బాబు గారు డాన్స్. అది సినిమా అంటే సినిమాలో తీశాడు. ఎక్సలెంట్ గా ఉంది. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తానండి, మహేష్ బాబు గారు మాస్ అండ్ క్లాస్ మూవీ ఇది. ఎక్సలెంట్ గా ఉంది. అండ్ మదర్ సెంటిమెంట్ సూపర్ అండి. క్లైమాక్స్ లో సినిమా చూస్తే కన్నీళ్ళు కూడా వస్తాయి. అమ్మలో నిజంగా ప్రేమ ఉంటే ఎంతకైనా చేస్తుందని నిరూపించిందండి మూవీ. అద్భుతమైన మూవీ. మహేష్ బాబు గారి యాక్టింగ్ అద్భుతమండి, సూపర్ గా ఉంది. తను ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ క్యాంగిల్ లో చూసామండి. మనం క్లాస్ అండ్ మాస్ ఓరియంటెడ్ లో తీసాడండి. సూపర్ అండి. సినిమా అయితే సూపర్. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తాను, సినిమా అయితే సూపర్ అండి.
సో చూసారు కదా, ఈ మూవీ మీద మొత్తం ఫ్యాన్స్ చాలా బాగా అంటే రీచ్ అయిందని చెప్పుకోవచ్చు. కొబ్బరికాయలు కొట్టి మరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మూవీ చూసి వచ్చిన తర్వాత ఎంత ఎక్స్పెక్టేషన్స్ తో లోపలికి వెళ్ళామో అంత సాటిస్ఫాక్షన్ తో బయటకు కూడా వచ్చామని చెప్తున్నారు. ఇది కంప్లీట్ గా వన్ మ్యాన్ షో అని కూడా చెప్తున్నారు. మహేష్ బాబు గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్తున్నారు. అంతేకాదు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సెంటిమెంట్ కి సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్, డాన్స్ కి డాన్స్, ప్రతి ఒక్కటి కూడా చాలా ఈక్వల్ గా ఉంది అని చెప్తున్నారు. మరి ఈ మూవీ మీద మీ ఒపీనియన్ కూడా చెప్పాలంటే తప్పనిసరిగా థియేటర్స్ లో ఈ మూవీ చూడాల్సిందే కాబట్టి వెంటనే వెళ్ళి థియేటర్స్ లో చూసి మీ ఒపీనియన్ కూడా పోస్ట్ చేసేయండి.